లోక్సభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ లోక్సభ సమావేశాలపైన మన రాష్ట్రం నుంచి గెలిపిన కొందరు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కేంద్ర నిధుల గురించి ఏమైనా కొట్లాడే ప్రయత్నాలు చేశారా అంటే కొంచెం విచిత్రమైన డిమాండ్లు కూడా చేశారు. ఒక వంతు అది రైతుల పరంగా బెటరే, బట్ కానీ ఇంకా కొంచెం నిధుల కోసం కొట్లాడుంటే బాగుండనేది ఒకటి చిన్న చర్చ. యాక్చువల్గా మోస్ట్లీ మనం ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం ప్రతి దానిపైన, జిఎస్టీల పైన, ప్రతి ట్యాక్స్ల పైన కూడా కేంద్రానికి నిధులు పోతా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం నుంచి. కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా సరిగ్గా రాలేకపోతుంది. పక్క రాష్ట్రాలకు వచ్చినంత నిధులు కూడా మనకు రావడం లేదు. అయితే ఒకసారిగా మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమడిగినో చూడండి. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది? లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి. పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన. వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని వివరించిన ఎంపీ బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్టర్ని కేటాయించాలని వినతి అందించాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. బాగా అడిగిండు కోతుల గురించి. చాలా వరకు సమస్యలు కోతుల గురించి ఉన్నాయని కూడా ప్రజలు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడిగారు. అయితే ఇదే సమస్య అడిగిండు, బాగానే ఉంది. దాని పట్ల మరి మా కేంద్రం తరఫున రాష్ట్రానికి నిధులు కావాలనే ఆలోచన కూడా ఈ ఎంపీలకు ఎందుకు రావట్లేదు అనేది ఒక చిన్న డౌట్. అయితే అందులోనూ మినిస్టర్ వివేక్ గారి యొక్క కొడుకు ఏమడిగిండో చూద్దాం. సింగరేణి కార్మికుల పెన్షన్ 10,000కు పెంచాలి. లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. సింగరేణి కార్మికుల సమస్య ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ అరకొర పింఛన్లతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. కాక 30 ఏండ్ల కింద ప్రవేశపెట్టిన పెన్షన్లే ప్రస్తుతము ఉన్నాయని వెల్లడించారు. ఇది కూడా ఒక లెక్కన బాగానే ఉంది. కానీ ఇదే లోక్సభలో ఏ ఒక్కరు కూడా తమ బలమైన మరి బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. సరే, తను కేంద్ర మంత్రి అయినా కూడా బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? మరి కేంద్ర నిధులపైన ఎందుకు కొట్లాడలేదు? మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు ఎటుపోతా ఉన్నాయి? మరి వీళ్ళ చేతిలోనే ఉంది కదా. మరి గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎటుపోయారో తెలియదు. ఇటు గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు తిరిగి అడగబట్టే. మరి బడ్జెట్ని ఎవడు అడుగుతాడు? రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల్ని ఎవరు అడుగుతారు? ఈ కోతుల విషయం కొండా విశ్వేశ్వరరెడ్డి బయట పెట్టగానే ఆ యొక్క లోక్సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వసాగారు. కొంచెం విచిత్రంగా కూడా అనిపించిందట. ఇటువంటి డిమాండ్ ఫస్ట్ టైం ఇటువంటి అడగడం కూడా మొదటిసారి అనుకుంటూ వాళ్ళే షాక్ అయ్యారు.